నేను త్రోసివేయబడిన వాణ్ణి, నేను పనికిరాని వాణ్ణి. డాక్టర్లు నా 17-18 వయస్సులో వీడు నడువడు అని ముద్ర వేసి శాశ్వతంగా నా తల్లిదండ్రులకు అప్పచెప్పారు. ఏమని? ఇక వీడి జీవితంలో వీడు నడువడు, కాళ్ళు పోయాయి. అలాంటి వ్యక్తిని దేవుడు అద్భుతంగా నడిపించేవాడిగా నన్ను లేపి, డాక్టర్లు ముద్ర వేశారు, వీడు పనికిరాని వాడు. అమ్మ నాన్న తోడ పుట్టిన అన్న తమ్ముడు వీడు పనికిరానుడు అని మరణానికి అప్పగించేశారు. నేను బిషప్గా పోటీ చేసి నలుగురిలో ఎన్నుకోబడిన నేనొక్కడిని. మాకు మెడికల్ చెకప్ తప్పకుండా ఉంటుంది సిఎంసి వెల్లూరులో. అందరు ఏమనుకున్నారంటే వీడు తప్పకుండా మెడికల్లో అన్ఫిట్ అయిపోతాడు, ఎందుకంటే వీడు 3 సంవత్సరాలు 2 నెలలు 10 రోజులు పడకలో శవం వలె పండుకున్నవాడు. వీడు సెలెక్ట్ కాడు బిషప్గా, రిజెక్టెడ్గా వస్తాడని అందరి దృష్టిలో వీడు అయోగ్యుడు. నా బలహీనత, నా అస్వస్థత డాక్టర్లు అందరూ ముద్రలు వేసిన ముద్రలకు. కానీ అందరికీ పనికి రాకపోయినా నేను ఒక్కనికి పనికొచ్చాను, అది యేసయ్యకు. ఈ దినము నన్ను మోడరేటర్గా మీరందరూ గుర్తించారు. మీ ప్రేమ నా మీద ఒలుకుతున్నారు. పోపుని ఎన్నుకోవడానికి 133 కార్డినల్స్ కలిసి ఎన్నుకుంటారు పోపు గారిని. ప్రొటెస్టెంట్ సంఘానికి ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీని 42 మంది ప్రైమేట్స్ ఎన్నుకుంటారు. ఆ 42 ప్రైమేట్స్ ప్రపంచం అంతట్లో 42 మంది. ఆ 42 మందిలో దేవుడు నన్ను ఒక్కడిగా ఎన్నుకున్నాడు. ఈ ప్రపంచంలో 42 మందికి బిషప్ సంతకం ముందు ఒక గుర్తు వేస్తారు. ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక సిలువ వేస్తారు. ప్రపంచంలో 42 మందికి 2 సిలువలు వేసే ఆ భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడు. గత 3 దినాల క్రితము నేను ఒక సభ్యుడిగా, దేవుడు నన్ను ప్రపంచ సంఘ సభకు దేవుడు నన్ను సభ్యుడిగా ఎన్నుకున్నాడు.